సోదరులారా, సోదరీమణులారా, పొల్యూషన్ అంటే పర్యావరణం కలుషితం అవటం, గాలి నీరు మొత్తం వాతావరణం అంతా కూడా కలుషితం అవటం, మనం పీల్చే గాలి తాగే నీళ్లు ఇవన్నీ కూడా మన శరీరంలో పోతే ఏ రకమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయో ఈ గాజువాక ప్రాంతంలో రాంబాబు వివరించాడు. గాజువాక ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, వారి కష్టాల గురించి. ఈ పొల్యూషన్ అనేది ఒక సైలెంట్ కిల్లర్, అంటే మౌన మృత్యు, మనకు తెలియకుండానే మన ప్రాణాలని హరించేస్తుంది. మన పిల్లలు చిన్నప్పటి నుంచే ఇక ఉబ్బసం వ్యాధితోటో లేకపోతే క్యాన్సర్లు రావటం ఇవన్నీ కూడా ఒకదాని బట్టి ఒక్కొక్క రకమైనటువంటి గాలిలో ఉన్నటువంటి కలుషిత పదార్థాల యొక్క స్వభావాన్ని బట్టి మన ఒంటికి జబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పారు, రాత్రిపూట అంతా కూడా ఈ డంపింగ్ యార్డ్ వాసన, తెల్లవారుజామున ఇక్కడ పొల్యూషన్ 6:30కి నేను ఇప్పుడే చెక్ చేశాను. గాజువాక ప్రాంతంలో ఉదయం 6:30కి అత్యంత హై స్థాయిలో ఉంది పొల్యూషన్. ఆ సమయంలోనే ప్రజలు మార్నింగ్ వాక్కి బయటికి వస్తూ ఉంటారు, పాలు తెచ్చుకోవడానికి, నీళ్లు తెచ్చుకోవడానికి. ఎక్కువగా ఇప్పుడు ఈ పార్కు లాంటి చోట పచ్చగా ఉండే పార్క్ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం, కానీ మనకు తెలియకుండానే మన పార్టికల్స్ ముఖంలోకి వెళ్ళిపోతాయి. ఆ స్థాయి గాజువాక ప్రాంతంలో 73% ఉంది. ఢిల్లీలో అయితే దాదాపు 100 ఉంది. 100 దాటితే ఇంకా ప్రమాదంలో పడిపోతాం. ఇక అంటే అంత తీవ్రం, ప్రమాదపు అంచులో ఈరోజు గాజువాక ప్రజలు బతుకుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి తెలుసు. ఈ ఎన్నికలకి ముందు ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు ఆయన ప్రజలకు స్పష్టంగా వాగ్దానం చేశారు, ఈ డంపింగ్ యార్డు తరలిస్తానని, గంగవరం పోర్టు ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ అరికడతామని హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు అయిపోయింది. త్వరలో 2 ఏళ్ళు కూడా ముగించుకొని వాళ్ళు బహుశా వార్షికోత్సవాలు కూడా చెప్తారేమో, చేసుకుంటారేమో. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు వాళ్ళు? గుర్తు రాలేదా ఇక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు? చేసినటువంటి వాగ్దానాలు కూడా మర్చిపోయి ఇప్పుడు వీధుల్లోకి వచ్చి ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే, డంపింగ్ యార్డులోకి లోపల వాహనాలు రాకుండా అడ్డుకుంటే అప్పుడు వచ్చి మేము దీన్ని 6 నెలల్లో పరిష్కరిస్తానని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు 6 నెలలు అంటే మనకు ఒక సామెత ఉంది, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినాయి అని చెప్పాను. ఈయన 2 సంవత్సరాల తర్వాత మురుగుతున్నాడు. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేయటానికి మంత్రి నారాయణ గారు వచ్చి దీనికి ప్రత్యామ్నాయ స్థలం ఎక్కడుందో చూపెట్టమన్నారట. అంటే ప్రత్యామ్నాయ స్థలం మీకు తెలియదా? ఈ విశాఖపట్నం డంప్ యార్డు, ఈ చెత్త చెదారం అంతా ఎక్కడెక్కడేలో మీకు తెలియదా? మంత్రిగా ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది, మీ కింద బోలెడంత సిబ్బంది ఉన్నారు. అన్నిటికన్నా మించి బోలెడంత సైన్స్ టెక్నాలజీ, డ్రోన్ల ద్వారా మా టెక్నాలజీ చేస్తామంటారు, శాటిలైట్ ద్వారా చేస్తామంటారు, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. చంద్రబాబు నాయుడు గారు తెల్లవారులేసి వీటి గురించే మాట్లాడుతుంటారు. వాటిని అడిగితే చెప్పదా ఎక్కడ ఖాళీ స్థలం ఉందో? ప్రజలను అడుగుతారా? అదానికి ఇష్టప్పుడు భూములు ప్రజలను అడిగారు, మీరు మిట్టలకి ఇష్టప్పుడు ప్రజలను అడిగారా? మరి ఇప్పుడు చెత్తని చెదారాన్ని తొలగించడం కోసం ప్రజలను అడుగుతారేంటి స్థలం చూపెట్టమని? ఇది తప్పించుకునేటువంటి ధోరణే, లేకపోతే బాధ్యతయుతమైనటువంటి మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన మాట్లాడాల్సిన మాటని ఇది చేత కాకపోతే తప్పుకోవాలి. అంతే తప్ప ఈ రకంగా ప్రజల మీదే పెట్టి ఆ బాధ్యతని మీరే చూసుకోండి అంటే ఇక మీరెందుకు గవర్నమెంట్? చేతకాని వాళ్ళు గవర్నమెంట్ నడపటం ఎందుకని అడుగుతున్నారు. నిన్నే ఈనాడు ఒక సంపాదకీయం రాసింది. మీరు బహుశా చాలామంది చదివి ఉంటారు. మీరందరూ చదవకపోయినా ఎమ్మెల్యే మాత్రం చదువుతారు తప్పనిసరిగా, చదివేతారో అనుకుంటున్నాను. మరి ఈనాడు సంపాదకీయం చదివైనా మీరు కళ్ళు తెరవండి సిగ్గుంటే. ఆ సిగ్గు శరాన్ని వదిలి కూర్చుని మేమేం చేయలేము. ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఈరోజు విశాఖపట్నం ఉందో దాంట్లో రాశారు. మరి అప్పుడైనా కళ్ళు తెరుస్తారా లేదా? ఇదేదో కమ్యూనిస్టుల సమస్య కాదు. ఇక అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ బయటకు వచ్చింది. ఈరోజు అనేక మంది పర్యావరణవేత్తలు, సామాన్య ప్రజలు, ఇప్పుడే పక్కన ఉన్నటువంటి క్వార్టర్స్ డంప్ యార్డ్ను ఆనుకొని ఉన్నటువంటి నోవస్ ఫ్లోరెన్స్ అట, పాపం పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా బతకొచ్చని అనుకొని వచ్చారు వాళ్ళు ఇక్కడికి. ఆ ఫ్లోరెన్స్ లేదు అక్కడ. ఇచ్చిన పుష్పం, ఫ్లోరెన్స్ అంటే ఇచ్చుకున్న పుష్పం మంచి సువాసన వెదజల్లుతుంది అనుకున్నారు. ఇప్పుడు ఆ పుష్పం అంతా నల్లగా మాడి మసి అయిపోతున్నది. మరి ఎలా బతకాలి చుట్టుపక్కల ప్రజలు? అందువల్ల ఈరోజు అత్యంత అవసరమైనటువంటి సమస్యగా ఇది ఉన్నది. డంప్ యార్డులు నగరం మధ్య, ప్రజల మధ్య ఉండకూడదని తెలియదా మీకు? ఒకవేళ ఇంతకుముందు నగరం ఇక్కడ దాకా లేదు అనుకుంటే నగరం విస్తరించే కొద్దీ దాన్ని తరలించుకొని పోవాలి, దూర ప్రాంతాలకు తీసుకెళ్ళిపోవాలి, జనావాసాల మధ్య పెట్టకూడదు.
దానికి కూడా తీరికలేదు. ఎందుకంటే మంత్రి నారాయణ గారికి అమరావతి చుట్టూ తిరగడమే సరిపోయింది. ఎన్నిసార్లు తిరిగితే అంత పుణ్యం అనుకుంటున్నట్టు. అమరావతి చుట్టూ తిరగటం, శివలింగం చుట్టూ తిరిగితే పుణ్యం వస్తుంది అన్నట్టు ఆయన అమరావతి చుట్టూ తిరుగుతున్నాడు. అమరావతి చుట్టూ తిరిగితే ప్రజల సమస్యలు పరిష్కారం కావు. ప్రజల చుట్టూ తిరగండి, ప్రజా సమస్యలు పరిష్కరించండి అని చెబుతున్నాను. లేకపోతే ఎందుకు మున్సిపల్ లేదా అమరావతి మంత్రిగా మార్చండి, వేరే మంత్రిని సృష్టించి అమరావతి మంత్రిని చేయండి, మున్సిపాలిటీకి వేరే మంత్రిని పెట్టండి. సమస్యలు పరిష్కరించలేకపోతే ఎట్లా? నేను అక్కడ వెళ్ళొచ్చాను. ఇప్పుడు చూస్తే ఈ మధ్య వారం రోజులుగా ఆందోళన జరుగుతుంది కాబట్టి కొంత తొలగించేశారు, తగ్గించారు. ఏంటి తక్కువ ఉందని కూడా అన్నాను నేను. ఇప్పుడు ఈ వారం రోజుల్లో తగ్గించి నీళ్లు చల్లి ఏదో ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి వాగ్దానం చేసి అంతా చేశారు కాబట్టి కొంత నాకే అసలు భరించడానికి వీలు లేకుండా ఉంది. నా కళ్ళెదురు చూశాను, 2-3 పందులు చచ్చిపోయి కుళ్ళి కంపు కొట్టు పురుగులతో తేలాడుతున్నాయి. అవి రేపు పొద్దున వచ్చి అక్కడ పిల్లల్ని ఏ రకంగా ఉంటాయో, పందుల వల్ల చచ్చిపోతే పందులు అసలు బహిరంగ ఉంచకూడదని ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా మున్సిపాలిటీ వాళ్ళకి? దాన్ని తగలబెట్టని చెప్పాను. ఈరోజు రేపు లోపల తగలబెట్టకపోతే మేము పోయి తగలబెడతాం. ఆ తర్వాత ఏదైనా జరిగితే ప్రమాదం మీరే బాధ్యత వహించాలి. ఎట్లా చూస్తూ ఊరుకుంటారు? అవి ఆ రకమైనటువంటి కళ్యాభరాలను కూడా పడేస్తారా బహిరంగ? లేదా పూడ్చిపెట్టండి. మున్సిపల్ ఎవరో రాకపోతే ముందుకు మున్సిపల్ కమిషనర్ వచ్చి, ఎవరో నాకు తెలియదు, ఆయన మున్సిపల్ కమిషనర్ ఇక్కడ, ఆయనే వచ్చి స్వయంగా మరి చేయాలి ఆ పని ఎవరు రాకపోతే. లేదా మేము వచ్చేస్తారు రేపు లోపల చెబితే మేము మాత్రం సిద్ధంగా ఉన్నాం. మాకు ఎటువంటి భయాలు గీయాలు లేవు. ఈ మాత్రం శ్రద్ధ కూడా లేకపోతే స్థానికంగా ఉండేటువంటి మా ఎమ్మెల్యేలకు అధికారులకి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడతారా అని చెప్పి అడుగుతున్నాం. ఇది రాజకీయ సమస్య కాదు, ప్రజల జీవన సమస్య. దీనిలో పార్టీలు లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత ఇది. ఇది కూడా చేయకపోతే ఎందుకని ప్రభుత్వం? చేత కాకపోతే తప్పుకోవాలి అంతే. అంతేకాదు గంగవరం పోర్టు ఆయన వాగ్దానం చేశాడు. గంగవరం పోర్టు అంటే అదాని పేరు అంటే వణుకు వస్తుంది ముందు ఈ ప్రభుత్వానికి. అదాని కాదని ఇప్పుడు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు, అదాని పరిపాలిస్తున్నాడు, ముసుగేసుకొని వస్తున్నాడు కంటికి కనపడకుండా అదాని. ఇప్పుడు ఇక్కడే స్టీల్ ప్లాంట్లో ఐరన్ ఓర్ క్రషింగ్ పెట్టారు. ఎన్డిఎంసి పేరుతో కాంట్రాక్ట్, ఎంఓఈ ఎన్డిఎంసి జరుగుతుంది, కానీ ఎన్ఎండిసి మొత్తం పెత్తనం అంతా అదానిది. ఒక వేల్స్ అని చెప్పిన ఒక బ్రెజిల్ కంపెనీతో ఒప్పందం చేసుకొని అది అక్కడ మనుషుల ప్రాణాలు తీసి ఇక్కడికి వచ్చింది. ఈయన వాళ్ళు ఆ కంపెనీ కలిసి ఇప్పుడు ఈ గాజువాక ప్రజల ప్రాణాలు తీయడానికి ఇక్కడికి వస్తున్నారు. మరి మైనింగ్ కార్పొరేషన్ కింద వాళ్ళకి ఇచ్చి స్టీల్ ప్లాంట్ వాళ్ళు నిర్వహించుకోవచ్చు, వాళ్ళకి అవసరం చోట పెట్టుకుంటారు. ఇక్కడ జనవాసం మధ్య క్రషింగ్ పెడితే రోజు దుమ్ము 230 టన్నులు క్రష్ చేస్తారు రేపు రాబోయే రోజుల్లో. అక్కడ పైగా 1700 ఎకరాలు దానికోసం కేటాయిస్తున్నారని చెప్పి చెబుతున్నారు. మరి ఎంఓలు ఏముంది ఇంతవరకు బయట పెట్టలేదు. కనీసం ఎంఓలు ఏముంది ప్రజలకు చెప్పండి, కార్మికులకు చెప్పండి. మీరు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? అదానికి ఇచ్చే ప్రతి విషయం, ప్రతి కాగితం రహస్యంగా ఉంచుతున్నారు. పక్కనే ఇప్పుడు గూగుల్, మనం అందరం గూగుల్ కాదు, గూగుల్ ఫ్రంట్ పేసే. గూగుల్ పక్కన ముందు పెట్టి వెనక అదాన్ని పెత్తనం చేస్తున్నాడు. పేరు గూగుల్ది, పెత్తనం అదానిది. మొత్తం భూములు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, సేల్ డీడ్ గూగుల్ పేరుతో చేస్తున్నారు. భూములు సేల్ డీడ్ అంతా కూడా అదాని కంపెనీ పేరుతో చేస్తున్నారు. అది గూగుల్ కంపెనీ పేరుతో గూగుల్ కంపెనీకి రాయొచ్చు కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నీళ్లు ఉచితం, కరెంటు ఉచితం, పన్నులు ఉచితం, చివరికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఉచితం. ఇక్కడ మరి చుట్టుపక్కల క్వార్టర్స్లో ఉన్నారు. ఏమిటంటే పరిస్థితి, నేను ఈ పొల్యూషన్లో ఎలా బతుకుతున్నారు అంటే, ఇక్కడ వాళ్ళు కరెంటు ఒక్కొక్కరు 9 రూపాయలు సగటున కడుతున్నారంటే యూనిట్కి. అదాని ఎంత ఇచ్చారు? అదానికి ఎంత వాగ్దానం చేశారు? రూపాయికి. మిట్టలకి ఎంత వాగ్దానం చేశారు? రూపాయికి. ఆ రూపాయి కూడా కట్టించుకుంటారో లేదో తెలియదు. మరి అదానికి మిట్టలకు రూపాయి కరెంట్ ఇస్తే సామాన్యులకి ఎందుకు రూపాయి? 9 రూపాయల దగ్గర వసూలు చేసి నేను కరెంటు పెంచలేదు అని మళ్ళీ ఘనంగా ప్రకటించుకోవటం. 9 రూపాయలు చాలదా జనం మాడు పగలగొట్టడానికి? వాళ్ళు పెంచలేదని దానికి ఒక ఘనకార్యం. మాకు అవ్వండి అధికారం, రూపాయికి ఇస్తాం కరెంటు. ఈ తప్పుడు ఒప్పందాలన్నీ రద్దు చేసి రూపాయికి ఇస్తాము. మీకు చేత కాకపోతే తప్పుకోండి మేము అడుగుతున్నాం. తెలుసు మాకు కూడా ఈ ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో. అందుకని అదానికి అంబానీలు కట్టబెట్టి ఈ పీపీఏ పర్చేసింగ్ అగ్రిమెంట్లను కూడా తప్పుడు అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళ దగ్గర సోలార్ ఎనర్జీ ఎంత కొంటున్నారు? యూనిట్కి ₹2.49. 50 ఏళ్ళు 25 ఏళ్ల పాటు ఉంటుంది. అదే ₹1,00,000 కోట్ల అదనంగా మన నెత్తి మీద వేస్తూ ఉన్నారు. డబ్బులు లేవు అని అంటే ₹1,00,000 కోట్లు ఆయన కట్టబెట్టి డబ్బులు లేవంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు డంపింగ్ గారు తరలించాలంటే ఇంకో చోట డబ్బులు లేవు. లేకపోతే ఈ రోడ్డు గంగవరం పోర్టు నుంచి వచ్చే రోడ్డు తప్పించి వేరే దూరంగా రోడ్డు వేయడానికి డబ్బులు లేవు.
కానీ కార్పొరేట్లకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు వస్తాయి. ఒక గూగుల్ కంపెనీకే 22,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు సబ్సిడీల కింద. అన్నీ ఉచితమే. రోజు పేపర్లో మహానాయకులంతా ఏం మాట్లాడుతుంటారు, ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం. ఎటండి వల్ల అభివృద్ధి దెబ్బతింటుంది, ఈ ఉచితాలు రద్దు చేయండి, ఈ ఉచితాల వల్ల ఆర్థిక వ్యవస్థ పోతుంది. ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు ఉచితాలు? ప్రజలకు ఇవ్వటం లేదు ఉచితాలు. ప్రజలు మాడు పగలగొట్టి వసూలు చేసి పెట్టుబడిదారులకి కార్పొరేట్లు కట్టబెడతా ఉన్నారు ఉచితాలన్నీ. ఎలా ఇస్తారు మీరు? ఈ నగరానికి నీళ్లు ఏలూరు కాలం 160 కోట్లు పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు పెట్టుబడి పెట్టి నీళ్లు రప్పించారు స్టీల్ ప్లాంట్ కోసం. ఇప్పుడు పైసా పెట్టుబడి లేకుండా ఈ నీళ్లు మిట్టల్ కంపెనీకి ఇస్తారట. ఇక్కడి నుంచి ఆయన దగ్గర వసూలు చేయరు, ఉచితంగా ఇస్తారు. ఎవరబ్బ సొమ్మని? మిట్టలకేమో ఐరన్ ఓర్ ఇస్తారు, మైన్స్ సొంతయి, పోర్ట్ ఇస్తారు, క్యాప్టివ్ పోర్టు. స్టీల్ ప్లాంట్కి మాత్రం పోర్టు లేదు. ఉన్న పోర్టు కూడా తీసుకుపోయి గంగవరం పోర్టును వాళ్ళకి అప్పు చెప్పేసి అదానికి 100%. ఐరన్ ఓర్ ఇంతవరకు ఇవ్వను కూడా ఎవరు మాట్లాడరు. వీళ్ళు చాలా ఘనంగా మేము ప్రైవేటీకరణ చేయమని చెప్పాం కదా. ఎవరికి చెప్పారు ప్రైవేటీకరణ చేయమని? ప్రధానమంత్రి ప్రకటించాడు. ఎక్కడ జరిగిన నిర్ణయం ఇది అందరికీ తెలుసు. క్యాబినెట్ సబ్ కమిటీ చేసినటువంటి ఎకనామిక్ అఫైర్స్ కమిటీ చేసినటువంటి తీర్మానం ఇది. మరి ఆ క్యాబినెటే కదా దీన్ని మేము చేయట్లేదని ప్రకటించాలి. ఆ క్యాబినెట్ ప్రకటించింది ఎల్లయో పొల్లో ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము చెప్పలేదంటే ఆ మాటకు విలువ ఏమిటని అడుగుతున్నాను. నాలుగు గీసుకోవటానికి కూడా పనికిరాదు వాళ్ళ మాట, ఆ కాగితం మొక్క. అందుకని ప్రధానమంత్రి క్యాబినెట్ తీర్మానం చేసి ప్రకటిస్తే, పార్లమెంట్లో ప్రకటిస్తే ఆ మాటకి విలువ. ఒట్టి మాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసగించి భ్రమంలో పెట్టి ఈ రకమైనటువంటి వినాశనానికి విధ్వంసానికి గాజువాకుల వాళ్ళు పూనుకుంటున్నారు. అంతేకాదు ఈరోజు మనకి ఈ ప్రాంతంలో లారీలు, ఆ రోడ్డు మీద వచ్చేటువంటి లారీలు దుమ్ము ధూళి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎంత పొల్యూషన్ వస్తుందో దాన్ని రావకుండా చేయడానికి నీళ్లు కొడుతున్నారట. నేను చెప్పాను ఇందాక సంపాదకీయం ఎడిటోరియల్ రాశారు ఈనాడులో. వాళ్ళు సరిగ్గా ఈ మాట రాశారు. నేను అక్కడ ఏది చదివానో అక్కడ అదే జరుగుతుంది. నీళ్లు కొట్టేసి పొల్యూషన్ అరికడతామంటున్నారు. గాలిలో ఉండే రేణువులు ఎట్ట అరికడుతున్న డబ్బులన్నీ ఎవరికి పోతాయి? పర్యావరణం పేరుతో, పరిరక్షణ పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నారు. అవునా కాదా? అంటే ప్రతి స్కీము, ఏదైనా స్కీమ్ పెట్టారంటే ప్రజలకు ఏం ఉపయోగపడలేదు, ఆ పేరుతోటి కాంట్రాక్టర్లు కట్టబెట్టడానికి ఉపయోగించుకుంటున్నారు. అందువల్లనే ప్రభుత్వం ఏదైతే వాళ్ళు వాగ్దానం చేశారో వాటిని అమలు చేయడానికి పూనుకోవాలి. ముఖ్యంగా ఈ గాజువాక ప్రజల్ని పొల్యూషన్ మహమ్మారి నుంచి కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈరోజు ఈ పాదయాత్ర, ఈ సభ అనేది ప్రారంభం మాత్రం. రాబోయే రోజుల్లో అది రాజకీయ పోరాటంగా కాదు, ఒక ప్రజా ఉద్యమంగా ఉంటుంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. దీనికేం పార్టీలు జెండాలు ఏం అవసరం లేదు. ఈరోజు ప్రజల దృష్టికి వాళ్ళని చైతన్యపరచడానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ పాదయాత్ర చేసి ఉండొచ్చు. కానీ దీన్ని ఒక రాజకీయ సమస్యగా మేము భావిస్తాం లేదు. ప్రజల బాధ చూడలేక, కష్టాలు చూడలేక కార్యకర్తలు ఈరోజు కదిలి పని చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా సిద్ధమై ముందుకు రావాలి. ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని మలుస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అందుకు మా పార్టీ పూర్తి మద్దతు, సహకారం మీకు అందిస్తుందని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈరోజు ఈ సభ నిర్వహించి 5 రోజుల యాత్ర, 8 రోజులు పాదయాత్ర చేసి ఊరు వాడ అంతా తిరిగి అన్ని గల్లి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయడానికి సారథ్యం వహించినటువంటి పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలందరినీ కూడా నేను అభినందిస్తూ, ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.